ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీస్ క్రియేటివ్ కార్నర్. ఈ వీడియోలో ఈ సింపుల్ ఎలైన్ కుర్తీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. ఈ డ్రెస్ చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. మీ దగ్గర కూడా సూయింగ్ మిషన్ ఉంటే ఈ వీడియో చూసి మీరు ఇంట్లో ట్రై చేయండి. ఈ డ్రెస్ కోసం నేను 3 మీటర్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, ఈ వైట్ కలర్ది, అండ్ లైనింగ్ కూడా 2 మీటర్స్ కాటన్ తీసుకున్నాను. ఈ డిజైన్ నేను ఏ లైన్ కుర్తీ లాగా కట్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం ఇలా డ్రా చేసుకున్నాను. ఇక్కడ నేను ఫ్రంట్ వీ నెక్ అండ్ బ్యాక్ ప్యాక్ నెక్ ఇస్తాను. ఇలా సింపుల్ ఏ లైన్ కుర్తీలా కట్ చేసుకొని కింద ప్లీట్స్ ఇస్తాను. నా ఈ డ్రెస్ టోటల్ లెంత్ 46.5 ఇంచ్ని మెజర్ చేసుకున్నాను. సో కింద ప్లీట్స్ కోసం నేను 7.5 ఇంచ్ ప్లీట్స్ ఇస్తా. సో పైన ఈ రిమైనింగ్ పార్ట్ అనేది 39 ఇంచ్, అది మనం ఫస్ట్ కట్ చేసుకుంటాము. నెక్ లెంత్ నేను 5 ఇంచ్ తీసుకున్నాను. దీనికి నేను రెడీ షోల్డర్ 2 ఇంచ్ పెట్టుకుంటాను, నెక్ లెంత్ 5 ఇంచ్. ఇవి నా బాడీ మెజర్మెంట్స్. దీనికి డ్రెస్కి కావాల్సిన మెజర్మెంట్స్ షోల్డర్, చెస్ట్ అండ్ వేస్ట్ లెంత్ కావాలి. వేస్ట్ రౌండ్ అండ్ హిప్ లెంత్, హిప్ రౌండ్, ఫుల్ లెంత్. రెడీ షోల్డర్ నేను 2 అనుకుంటున్నాను కదా, అది. సో వేస్ట్ లెంత్ అండ్ హిప్ లెంత్ అనేది మన షోల్డర్ దగ్గర నుంచి మన వేస్ట్ ఎక్కడి వరకు ఉంటుందో ఆ లెంత్, అండ్ హిప్ వరకు ఉండే లెంత్, అలాగా. ఇప్పుడు ఫస్ట్ కట్ చేసుకోవడానికి ప్లీట్స్ వదిలేసి పైన ఫ్యాబ్రిక్ని ముందు కట్ చేసుకోవాలి. ఈ పైన పార్ట్ ప్లీట్స్ మైనస్ చేస్తే నాకు 39 ఇంచ్ ఉంది కదా ఈ పైన. సో ఇప్పుడు దీనికి కింద మనకి 1/2 ఇంచ్ ప్లీట్స్ అటాచ్ చేయడానికి, అండ్ పైన షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ ఎక్స్ట్రా 1 ఇంచ్ ఈ 39కి యాడ్ చేసి 40 ఇంచ్కి నేను ఇలా ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకుని దీన్ని 40 ఇంచ్ ఉండేటట్టు చూసుకొని దీన్ని అగైన్ 40 అండ్ కొంచెం ఎక్కువే తీసుకోండి 40 కంటే. దీన్ని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు 4 ఫోల్డింగ్స్లో వచ్చింది. నేను 4 ఫోల్డింగ్స్లో ఎందుకు ఫోల్డ్ చేసుకున్నానంటే ఫ్రంట్ బ్యాక్ కూడా ఒకేసారి కట్ చేస్తాను. మన నెక్ లెంత్, ఫ్రంట్ నెక్ లెంత్ 5.5 కంటే తక్కువ ఉన్నవన్నీ కూడా ప్యాక్ నెక్ కిందే కన్సిడర్ చేస్తాము. బ్యాక్ ఎలాగో ప్యాక్ కాబట్టి నేను 2 ఫ్రంట్ అండ్ బ్యాక్ కలిపి కట్ చేసేస్తున్నాను. ఇంకా ఇక్కడ మనం షోల్డర్ మైనస్ ఏం చేయనవసరం లేదు. ఇక్కడ నేను నా యాక్చువల్ షోల్డర్ 14 డివైడెడ్ బై 2 చేసి 7కి మార్క్ చేసుకుని అక్కడ నుంచి 1 ఇంచ్ డౌన్ మార్క్ చేసుకున్నాను. ఈ డ్రాయింగ్ అంతా మనం ఆన్ ఫోల్డ్ సైడ్ నుంచి చేస్తున్నాము, గమనించండి. అండ్ ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ నుంచి మనం 2.5 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాయింట్ని అండ్ 1 ఇంచ్ డౌన్ పాయింట్ని మనం జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ లెంత్ మార్క్ చేసుకోవాలి. దానికి ఫార్ములా ఇక్కడ బోత్ ప్యాక్ నెక్స్ కాబట్టి, అంటే 5.5 కంటే నెక్ పైకి ఉంటే, సో మంది ఫ్రంట్ నెక్ అనేది 5 ఇంచ్ కాబట్టి ఫ్రంట్ని కూడా మనం ప్యాక్ నెక్ లాగే కన్సిడర్ చేస్తాము. సో ఇక్కడ బోత్ ప్యాక్ నెక్స్ కాబట్టి ఆర్మ్ హోల్ లెంత్ ఫార్ములా చెస్ట్ డివైడెడ్ బై 6 + 1. సో నా చెస్ట్ అరౌండ్ 32 డివైడెడ్ బై 6 + 1 చేస్తే నాకు 6.33 వచ్చింది. సో నేను 6.25కి 1 లైన్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని ఇక్కడ ఇలా లైన్ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఈ 1 ఇంచ్ డౌన్ దగ్గర నుంచి కింద వరకు ఎంతైతే మెజర్మెంట్ ఉందో దాన్ని ఎగ్జాక్ట్గా మిడిల్కి మార్క్ చేసుకోవాలి. తర్వాత మనకి ఇక్కడ షోల్డర్, మనది యాక్చువల్ షోల్డర్ ఎంత ఉందో 7 ఇంచ్ కదా, దాంట్లో 1 ఇంచ్ మైనస్ చేసి ఈ పాయింట్ మార్క్ చేసుకున్న లైన్ దగ్గర మార్క్ చేసుకోవాలి. 7 ఇంచ్ అయితే నేను 1 ఇంచ్ మైనస్ చేస్తే 6 ఇంచ్ ఈ మిడిల్లో మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ ఈ పాయింట్కి దగ్గర. సేమ్ అదే పైన మన యాక్చువల్ షోల్డర్ ఎంతైతే ఉందో దానికి 1/2 ఇంచ్ మైనస్ చేసి కింద మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ మైనస్ చేసి మిడిల్లో అండ్ 1/2 ఇంచ్ మైనస్ చేసి ఈ చెస్ట్ లైన్ పైన మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని ఇలా స్కేల్తో జాయిన్ చేసుకున్నాను. కానీ ఇక్కడ మనం ఆర్మ్ రౌండ్ మార్క్ చేయాలంటే మనకి ఇక్కడ చెస్ట్ పాయింట్ కూడా కావాలి కదా, దానికోసం ఫస్ట్ నేను ఇక్కడ చెస్ట్ రౌండ్ మార్క్ చేసుకుంటున్నాను. దానికోసం నా చెస్ట్ రౌండ్ 32 + 2 ఇంచ్ లూజింగ్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను దానికి డివైడెడ్ బై 4 చేస్తే నాకు 8.5 వచ్చింది. అది మార్క్ చేసుకుని 2.5 ఇంచ్ అనేది నేను మార్జిన్ మార్క్ చేసుకుని ఇప్పుడు ఇక్కడ ఈ క్రాస్లో నేను 0.75 ఇంచ్ మార్క్ చేసుకొని ఈ 3 పాయింట్స్ జాయిన్ చేసుకుంటూ ఆర్మ్ హోల్ కర్వ్ యూజ్ చేసి నేను ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేసుకున్నాను. ఇది ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్. మనం బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేయడానికి ఇక్కడ మనకి ఏదైతే మిడిల్లో మనము ఇక్కడ పాయింట్ ఇది మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి ఒక 0.5 అవతలి సైడ్కి మనం మార్క్ చేసుకోవాలి.
0.5 ఇంచ్. ఇప్పుడు స్కేల్లో ఇలా జాయిన్ చేసేసి ఈ చెస్ట్ పాయింట్ని అండ్ ఈ పాయింట్ని మనం ఇలా ఆర్మ్ హోల్ కర్వ్తో జాయిన్ చేసేసుకోవడమే. ఇప్పుడు ఇది మన బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్, సింపుల్ కదా. ఇప్పుడు ఈ స్లోప్ ఉంది కదా మంది, షోల్డర్ స్లోప్, దీన్ని ఎగ్జాక్ట్గా మనం మిడిల్కి మార్క్ చేసుకోవాలి. ఈ పాయింట్ దగ్గర నుంచే మన నెక్ లెంత్, వేస్ట్ లెంత్, హిప్ లెంత్, ఫుల్ లెంత్ మనం మెజర్ చేస్తాము. ఇక్కడ ఫస్ట్ ఈ పాయింట్ దగ్గర నుంచి నా ఫ్రంట్ నెక్ 5 ఇంచ్ కదా, సో ఎగ్జాక్ట్ 5 ఇంచ్కే మార్క్ చేసుకున్నా. ఎందుకంటే మన పైన 1/2 ఇంచ్ స్టిచెస్కి యాడ్ చేస్తాము, అక్కడ 1/2 ఇంచ్ పోతుంది. కానీ కింద మనం నెక్ స్టిచ్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ కిందకు దిగుతుంది కాబట్టి అది మనం యాజ్ ఇట్ ఈస్గానే మార్క్ చేస్తాం. కానీ వేస్ట్ లెంత్ మార్క్ చేసినప్పుడు మాత్రం పైన 1/2 ఇంచ్ అనేది మన స్టిచెస్కి వెళ్ళిపోద్ది కాబట్టి 1/2 ఇంచ్ యాడ్ చేసి మార్క్ చేసుకోవాలి. నా వేస్ట్ లెంత్ 14.5 ఇంచ్, సో నేను 1/2 ఇంచ్ యాడ్ చేసి 15 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను. సేమ్ ఇలానే హిప్ లెంత్ కూడా నా హిప్ లెంత్ 23 ఇంచ్, పైన 1/2 ఇంచ్ షోల్డర్ అటాచ్ చేయడానికి పోతుంది కాబట్టి 1/2 ఇంచ్ యాడ్ చేసేసి 23 ప్లస్ 0.5 23.5 ఇంచ్కి యాడ్ చేసుకుంటున్నాను. కానీ ఫుల్ లెంత్కి పైన 1/2 ఇంచ్ షోల్డర్కి మార్క్ చేసేటప్పుడు పోతుంది, కింద ప్లీట్స్ అటాచ్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ పోతుంది. సో ఫుల్ లెంత్కి 1 ఇంచ్ యాడ్ చేసుకుంటున్నాను నేను. 39 ఇంచ్ ఈ లెంత్ కదా, దానికి నేను పైన 1/2 ఇంచ్ కింద 1/2 ఇంచ్ 1 ఇంచ్ యాడ్ చేసేసి 40 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను సేమ్ పాయింట్ దగ్గర నుంచి. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇలా ఈ అన్ని పాయింట్స్ మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ అన్ని పాయింట్స్కి మనం ఇలా లైన్స్ లాగా డ్రా చేసుకోవాలి. వేస్ట్ లైన్, హిప్ లైన్ అండ్ కింద ఫుల్ లెంత్ లైన్ ఇలా మార్క్ చేసుకోవాలి. తర్వాత నా వేస్ట్ రౌండ్ మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ వేస్ట్ రౌండ్ 28 ఇంచ్, సేమ్ మనం చెస్ట్ దగ్గర 2 ఇంచ్ లూజింగ్ యాడ్ చేసాం కదా, సేమ్ ఆ లూజింగ్ యాడ్ చేసి డివైడెడ్ బై 4 చేస్తే నాకు 8.5 వచ్చింది. అలానే 2.5 ఇంచ్ మార్జిన్. సేమ్ హిప్ రౌండ్ కూడా 36 ఇంచ్ ప్లస్ 2 ఇంచ్ లూజింగ్ డివైడెడ్ బై 4 చేస్తే 9.5 ఇంచ్ అండ్ 2.5 ఇంచ్ మార్జిన్. ఇలా ఈ పాయింట్స్ మార్క్ చేసుకున్న తర్వాత ఈ హిప్ లైన్ దగ్గర ఈ మార్జిన్ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ నుంచి ఇలా కిందకి మనం జాయిన్ చేసేస్తాము. తర్వాత ఈ పాయింట్స్ అన్ని మనం ఇలా స్కేల్తో జాయిన్ చేసేసుకోవాలి. ఇక్కడ మనం ఇలా జాయిన్ చేయనవసరం లేదు. యాక్చువల్గా ఈ హిప్ లైన్ పాయింట్ కంటే కొంచెం బయట నుంచి అయినా సరే, లేదంటే ఆ హిప్ లైన్ పాయింట్ దగ్గర నుంచి అయినా మనం ఇలా కిందకి దీన్ని నాకు ఫ్యాబ్రిక్ ఎంత అయితే పెడుతుందో అంతవరకు నేను ఇలా జాయిన్ చేసేసుకున్నాను. తర్వాత ఈ లెంత్ అయితే ఎంతైతే ఉందో సేమ్ అదే ఈ స్లోప్ పైన కూడా పెట్టుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్ మెజర్ చేసుకొని ఇలా కొంచెం కర్వ్ లాగా డ్రా చేసుకుంటాను. ఇక్కడ నా రెడీ షోల్డర్ 2 ఇంచ్ కదా, సో షోల్డర్ దగ్గర అండ్ నెక్ దగ్గర అటాచ్ చేయడానికి 1/2 ఇంచ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా 3 ఇంచ్కి నేను ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. మనం నెక్ లెంత్ ఆల్రెడీ 5 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుని మన ఈ షోల్డర్ మార్క్ చేసుకున్న పాయింట్ దగ్గరికి ఇలా నేను కిందకి బాక్స్ లాగా డ్రా చేసుకొని ఇక్కడ వీ నెక్ షేప్లో నేను కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇలా డ్రా చేసుకుంటున్నాను ఫ్రంట్ నెక్. సేమ్ అలాగే ఆ సేమ్ పాయింట్ దగ్గర నుంచి కిందకి 2 ఇంచ్ బ్యాక్ నెక్ డీప్ మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను 2 ఇంచ్ ఇలా నార్మల్గా డ్రా చేసేస్తున్నాను కర్వ్ స్కేల్ యూజ్ చేసి. ఇక్కడ 1/2 ఇంచ్ కిందకి మనకి స్టిచెస్ వస్తాయి కదా, ఆ స్టిచెస్ దగ్గర మనకి ఫ్యాబ్రిక్ అనేది జాయింట్ అయ్యేటట్టు ఇలా డ్రా చేసుకుంటేనే బ్యాక్ నెక్ మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అది స్టిచ్ చేసేటప్పుడు. ఇది స్టిచ్ చేసేటప్పుడే ఇది అర్థమవుతుంది అందరికీ, ఇలా డైరెక్ట్గా అర్థం కాదు. కట్ చేసేటప్పుడు ఇలా కట్ చేసుకుంటే స్టిచ్ చేసేటప్పుడు అందుకు ఇలా కట్ చేసామా అని అనిపిస్తుంది. సో ఇప్పుడు మనం మొత్తం కట్ చేసేసుకోవాలి. కట్ చేసేటప్పుడు నేను ఫస్ట్ బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్తో కట్ చేశాను, అది గమనించండి. ఫ్రంట్ది కట్ చేయలేదు, బై మిస్టేక్ ఫ్రంట్ది కట్ చేస్తే ఇంకా మొత్తం డ్రెస్ పాడైపోయినట్టే. ఇప్పుడు దీన్ని సపరేట్ చేసేసుకుంటున్నాను. నేను సపరేట్ చేసుకుని ఈ మార్కింగ్స్ ఉన్నదాన్ని నేను ఉంచేసి దీనికి నేను ఫ్రంట్ ఆర్మ్ హోల్ కట్ చేస్తాను, ఫ్రంట్ నెక్. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్కి నేను యూజ్ చేస్తాను. ఫ్రంట్ నెక్ కట్ చేసేసాను, దీనికి ఫ్రంట్ ఆర్మ్ హోల్ కట్ చేశాను. నెక్స్ట్ ఇంకొకటి ఉన్న పీస్లో ఇది ఫ్రంట్ పార్ట్ అనుకోవాలి.
ఇప్పుడు ఈ పీస్ ఆల్రెడీ ఉంది కదా, దీనికి ఆల్రెడీ బ్యాక్ ఆర్మ్ హోలే మనం ఫస్ట్ కట్ చేసాం కాబట్టి మనం ఓన్లీ బ్యాక్ నెక్ కట్ చేసుకుంటే సరిపోద్ది. దానికోసం నేను ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్ని దీనిపైన ప్లేస్ చేసుకుని బ్యాక్ నెక్ డ్రా చేసుకుంటున్నాను. అంటే బ్యాక్ నెక్కి నేను మార్క్ చేశాను, దాన్ని బేస్ చేసుకుని మార్క్ చేసుకున్నా, లేదంటే నార్మల్గా కూడా మార్క్ చేసేసుకోండి బ్యాక్ నెక్కి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ అయిపోయిన తర్వాత లైనింగ్ని సేమ్ అదే 4 ఫోల్డింగ్స్లో చేసి నేను ఇలా బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకొని కట్ చేసేసుకుంటున్నాను, లైనింగ్ని కూడా మొత్తం యాజ్ టీజ్గా. తర్వాత మళ్ళీ లైనింగ్ని సపరేట్ చేసి అప్పుడు లైనింగ్లో కూడా ఫ్రంట్ పార్ట్ని నేను సపరేట్గా కట్ చేస్తాను. ఇలా ఫస్ట్ నేను మొత్తం 2 లేయర్స్ని కూడా ఫ్రంట్ బ్యాక్ లైనింగ్ని కట్ చేసేసి బ్యాక్ పార్ట్ ప్లేస్ చేసుకొని ఇప్పుడు దీంట్లో బ్యాక్ని రిమూవ్ చేసేసి ఫ్రంట్ పార్ట్కి నేను ఫ్రంట్ పార్ట్ పెట్టేసి ఈ ఆర్మ్ హోల్ అండ్ నెక్ కూడా కట్ చేసేసుకున్నాను. లైనింగ్ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం స్టిచ్చింగ్. దీని స్టిచ్చింగ్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, జస్ట్ చెప్తున్నాను అంతే, ఎందుకంటే బేసిక్ స్టిచ్చింగ్ అందరికీ వచ్చు కదా. రిమైనింగ్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అందులో నేను మిగిలిన ఫ్యాబ్రిక్ని ఇలా కింద లేయర్స్ కోసం యూజ్ చేస్తున్నాను. లేయర్ 7.5 ఇంచ్ తీసుకున్నాను కదా, సో పైన కింద హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసి 8.5 ఇంచ్ విడ్త్ తోటి ఇలా నేను 4 పీసెస్ని కట్ చేసుకున్నాను. రిమైనింగ్ ఫ్యాబ్రిక్లోను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ 4 పీసెస్ని కూడా నేను అటాచ్ చేసేసుకుంటా. 2 పీసెస్ ఫ్రంట్ సైడ్కి అండ్ 2 పీసెస్ బ్యాక్ సైడ్స్కి ప్లీట్స్కి మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. తర్వాత ఈ బాడీ పార్ట్స్కి మనం లైనింగ్ని అటాచ్ చేసేయాలి. లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు వేస్ట్ వరకు అటాచ్ చేసుకోవాలి. షోల్డర్స్, ఆర్మ్ హోల్, నెక్ అండ్ వేస్ట్ వరకు మాత్రమే అటాచ్ చేశాను నేను లైనింగ్ని. తర్వాత ఇలా నేను పీస్ని బయాస్డ్గా కట్ చేసి క్రాస్గా ఇలా నెక్ ఫినిష్ చేస్తున్నాను. సేమ్ ఇలానే మనం బ్యాక్ కూడా లైనింగ్ని అటాచ్ చేసేసి నెక్ స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్చింగ్ యాజ్ టీజ్గా చూపించట్లేదు, ఎందుకంటే మీకు కూడా బోర్ వచ్చేస్తుంది అండ్ లెంతీ అయిపోతుంది వీడియో చాలా. అండ్ ఇప్పుడు నేను ఫ్రంట్ బ్యాక్ అటాచ్ చేసుకున్న తర్వాత షోల్డర్స్ అటాచ్ చేసేస్తున్నాను, ఫ్రంట్ బ్యాక్ కలిపి. తర్వాత ఇక్కడ కింద ప్లీట్స్ కోసం మనం ఇలా పీసెస్ని జాయిన్ చేసుకున్నా అని చెప్పాను కదా, సేమ్ అలా జాయిన్ చేసుకున్న తర్వాత వన్ సైడ్ ఇలా చిన్నగా ఫోల్డ్ చేసి త్రూ అవుట్ మొత్తం కింద అంతా స్టిచ్ చేసేసుకోవాలి. తర్వాత దీనికి మనం ప్లీట్స్ పెట్టుకోవాలి. ప్లీట్స్ ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఇవి గ్యాదరింగ్ ప్లీట్స్ లాగా పెడతాను నేను ఇక్కడ. మన మిషన్లో లూజ్ స్టిచ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ సెలెక్ట్ చేసుకుని తర్వాత ఇలా ఫస్ట్ త్రూ అవుట్ ఇలా మొత్తం ఒక స్టిచ్ వేసేసుకొని కట్ చేసేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా దారం ఉండేటట్టు కట్ చేసుకోండి. తర్వాత దాని పక్కనే సేమ్ ఇంకొక స్టిచ్ కూడా మనం వేసేసుకోవాలి. కింద ఆల్రెడీ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నాం కదా, పైన ఇలా ప్లీట్స్ కోసం ఇలా దూరం స్టిచ్ పెట్టుకొని 2 స్టిచెస్ ఒకదాని పక్కన ఒకటి వేసుకొని ఈ థ్రెడ్స్ని మనం సపరేట్ చేసుకోవాలి. 2 థ్రెడ్స్ ఉంటాయి కదా, ఒక స్టిచ్కి కింద థ్రెడ్స్ కింద అండ్ పైన థ్రెడ్స్ పైన ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత ఇద్దరు కింద ఆర్ పైన థ్రెడ్స్ పట్టుకొని సపరేట్గా కింద వదిలేసి పై థ్రెడ్స్ పట్టుకొని ఇలా పుల్ చేసి మనకి ఇలా ప్లీట్స్ మంచిగా వచ్చేస్తాయి. దాన్ని మనం ఎంతైతే కింద అటాచ్ చేయాలో అంత లెంత్ తోటి మెజర్ చేసుకొని అంత వచ్చేటట్టు అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ ప్లీట్స్ని మనం కింద స్టిచ్ చేయడానికి వీలుగా. ఈ ప్రాసెస్ కొంచెం టైం టేకింగే కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం నార్మల్గా ప్లీట్స్ పెట్టేది అంత లుక్ రాదు, ఇది నీట్గా ఉంటుంది. తర్వాత ఇలా మొత్తం సేమ్ మనకి ఎంతైతే లెంత్ కావాలో కింద అటాచ్ చేయడానికి అంతా మెజర్ చేసుకొని ఫ్రంట్ బ్యాక్ సపరేట్గా ఇలా ప్లీట్స్ రెడీ చేసుకొని అటాచ్ చేసేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ అటాచ్ చేసేసుకోవాలి. ఈ హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అండ్ సింపుల్గా ఓన్లీ హ్యాండ్సే కావాలి అనుకున్న వాళ్ళు ఈజీగా చూసుకోవడానికి కూడా సపరేట్గా అయితే బాగుంటుంది. సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి మనము అండ్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ సపరేట్ చేసి స్టిచ్ చేసుకోవాలి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఐ నీడ్ యువర్ సపోర్ట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.